వేయడంలో వేయడంలో ప్యాషన్గా అటు ఇటు సక్సెస్ఫుల్గా ఫ్లైట్ మిస్ చేయించాడు గైస్. ఓవరాల్ ఎక్కించడానికి రీజన్ ఉంది చాలా. మేము చాలా అంటే చాలా మిస్టేక్స్ చేసాం బిగినింగ్ టైమ్స్లో. ఇదొక తరగతి ఎదిగే కొద్దీ మనము అండర్స్టాండింగ్ అయ్యేది ఏంటంటే డోంట్ వేస్ట్ ద టైమ్, బికాస్ ఇఫ్ యూ వేస్ట్ ద టైమ్, టైమ్ విల్ వేస్ట్ యూ. गौसिया क्या हुआ? मिल गया? कितने बजे? रात को. अब दिल्ली को. ये भैया का अच्छा रहता है. मम्मी क्या भैया का मुझे क्या मालूम. मुझे क्या मालूम, तू देखना रे. బుక్ అయింది కదా रात को चंडीगढ़. फिर तुम ऐसा करे అక్కడ కొంచెం వెయిట్ చేస్తే ఇంకొక అంటే మనలాగా క్యాన్సిల్ చేస్తారు కదా. कितना हुआ वैसे? 3250. బెటర్ మోయే టికెట్ యాక్చువల్లీ మేము మా మమ్మీకి ఏం చెప్పిన అంటే, రేపు నువ్వు మనాలికి టికెట్ బుక్ చేసుకో హైదరాబాద్ నుంచి చెప్తే అక్కడికి వెళ్ళేసి అండ్ వాళ్ళతో కన్ఫర్మ్ చేసుకొని ఇప్పటికే మాతోనే సేమ్ టికెట్ సేమ్ ఫ్లైట్లో బుక్ చేసుకుంది మా మమ్మీ. అండ్ సో మేము మనోజ్ అన్నకి రాత్రి బుక్ చేసిన టికెట్ క్యాన్సిల్ చేసి సేమ్ ఫ్లైట్ కూడా బుక్ చేయాలనుకుంటున్నాం మాట్లాడి. సో ఏమవుతుందంటే ఇక్కడ చూడాలి, క్యాన్సిల్ చేస్తే 5000 రీఫండ్ వస్తుంది. ఎందుకంటే మనోజ్ అన్న టికెట్ 8000 అయింది ఇప్పుడు. సో 3000 లాస్, కానీ 5000 రీఫండ్ వస్తుంది. ఇక్కడ మనకు టికెట్ దొరికితే ఇప్పుడు అదే చేసేది పని. సో నాకు అర్థం కాదు, రాత్రి అంతా నిద్రపోలేదు. కళ్ళు చూపమ్మా, కళ్ళు చూపి. ఎవరమ్మా మీరు? ఎవరు వాళ్ళు నిద్రపట్టలేదు నా కేవలం ఈ సార్ ఈయన మనోజ్ సార్. సార్ చిన్న చిన్న మా చిన్న ప్రిన్సిపల్ మా ప్రిన్సిపల్ చిన్న బుక్ మర్చిపోయాడు. ఆ బుక్ కోసం అని చెప్పి నైట్ అంటే నిద్రలేదు. ఇంకా లేట్ అయిపోయింది, ఏం చేయాలి లైట్. అది డాన్స్ చేసింది. డాన్సా? సాకేత్ దిస్ గాయ్ అంటే సాకేత్ అంటే సాకేత్ అంటే సాకేత్. సి ఇన్ ది ఎండ్ ఆఫ్ ది టైం మేము నవ్వుతున్నాం. దట్స్ వండర్ఫుల్. మన సాకేత్ ఇక్కడ టికెట్ తీసుకోవడానికి వచ్చేసారు. కళ్ళు అన్నీ బ్లాక్ అయిపోయినాయి. సాకేత్ సార్ మా టికెట్ని కన్ఫర్మ్ చేసింది ఇండిగో. డే 1 వ్లాగ్ అనేది ఇలా ఉండబోతుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ మీరందరూ సపోర్ట్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే డే 1లో నేను ఏం చూపించకుండా అండ్ అట్లీస్ట్ ఈ ఎయిర్పోర్ట్లో ఎలా జరుగుతుంది మా సీన్ అంటే మా అప్డేట్స్ నేను జస్ట్ మీకు రీచ్ అయ్యేలా చేస్తున్నా. అండ్ సీ గాయ్స్, ఎప్పుడైనా మీరు టైంకి ఉండేలా చూడండి ఎయిర్పోర్ట్లో. ఎందుకంటే ఎంత టైంకి ఉంటే అంత మంచిది. లాస్ట్ మూమెంట్స్లో హడావుడిగా వచ్చి ఇలాంటి సిచ్యువేషన్స్ని ఫేస్ చేయడం కన్నా టైంకి మనం వచ్చి ఎంత నీట్గా అయిపోతుంది. పెద్దవాళ్ళు అనేది అందుకే టైంకి ఎక్కడికైనా వెళ్తే టైం మేనేజ్మెంట్ ఉండాలి అనేది. మనకు అర్థం కాదు. ఈరోజు నిజంగా చాలా అంటే చాలా లాస్ అయింది. ఏదో ₹2 టికెట్ కాదు, ఇది 5000, 8000, 10,000 టికెట్స్. అలాంటి లాస్ మాకు ఈరోజు జరిగింది. సో ఇది జరిగినందుకు మేము ఇంకా నెక్స్ట్ ఏం ఆలోచించకుండా నెక్స్ట్ టైం ఇలా జరగకుండా ఉంటాం. ఐ వాంట్ మనోజ్ అన్న రియాక్షన్. టెల్ మీ వాట్ ఈస్ యువర్ రియాక్షన్ ఆన్ దిస్ టికెట్ రీకలెక్టింగ్? ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో మనాలి వెళ్ళిపోవాలి యాజ్ పర్ ది ప్లాన్. డైనోసార్ రైడింగ్ జాకెట్ తీసుకోవాలి. దాని తర్వాత మనం చండీగఢ్ వెళ్ళాలి. చండీగఢ్ నుంచి లీస్ట్ మనం ఆఫ్టర్నూన్ 12:30కి స్టార్ట్ అయినా ఢిల్లీలో, మనాలి నైట్ రీచ్ అయిపోతాం. హలో, మనం ఫ్లైట్ డిపార్చర్ అయింది 12:30కి. అవునా? ఓకే 1-2కి స్టార్ట్ అవుతాం. మనం మిడ్నైట్కి వెళ్ళిపోతాం. లైక్ 12 నైట్ వరకు మనాలిలో ఉంటాం. దట్స్ ఉండాలి. నా హెల్మెట్ అండ్ నాతో ఉన్న కొత్త బ్లూ ఆర్మర్. హీట్ ఆఫ్ ద మూమెంట్లో ఏం చేద్దాం అందుకే. ఈరోజు ఎలా అయిందంటే రోలర్ కోస్టర్, పైకి ఎక్కి కిందికి దిగాం. సాకేదన్నా వెయిట్ చెక్ చేసుకున్నాం అన్న వెళ్ళే ముందు. చేస్తా ఫస్ట్ 12.95 వెళ్ళిపోతుంది అనుకున్నా సార్. 15.500. మనకు ఎక్కువ తక్కువ ఉంది అనుకో, అవసరం లేదు నా దాంట్లో పెట్టుకో, వస్తుంది ఆటోమేటిక్. నువ్వు అడుగు, నేను చెప్తా అన్న. స్క్రిప్ట్ ఏం చేద్దామన్నా, అట్లీస్ట్ అదైనా బాగా వస్తుంది.
సరే మరి బ్యాగేజ్ అయిపోయిన తర్వాత టిఫిన్ ఏం చేద్దాం? నేను ఎవ్రీ టైం ప్రతిసారి వెళ్ళినప్పుడు ఒక ఇడ్లీ ఉంటుంది, ఘీ ఇడ్లీ పొడి బాగుంటుంది, చాలా బాగుంటుంది అక్కడ తిన్నాం. రషీద్, ఇప్పుడు బ్యాగేజ్ మనం పంపిస్తాం కదా, అవును. సపోజ్ ఇఫ్ ఇన్ కేస్ బ్యాగేజ్ అని లైక్ మనం వెళ్తున్న ఫ్లైట్కి రాకుండా ఈవినింగ్ వస్తుందంటే అప్పుడు ఏం చేద్దాం? అలా అవ్వదు, ఎందుకు ఇలా Suppose- నీకే వస్తాయి? అంటే నాకు వద్దు, నా మైండ్ సెట్ ఇలాగే ఉంటుంది, నా మైండ్ సెట్ ఇలాగే ఉంటుంది యాక్చువల్గా. పొద్దున అంతా ఇంత అయింది. గైస్, ఇక్కడ కనిపిస్తున్నారు చూసారా? తిను, ఆగు ఆగు. See, అక్కడ కూడా ఉన్నాడు, అక్కడ కూడా ఉన్నారు. ఒక్కడే, వాడే వీడు. చిన్నప్పుడు పెద్దప్పుడు దిస్ గైస్ ఫ్రెండ్, దిస్ గైస్ ఫ్రెండ్. దిస్ గైస్ ఫ్రెండ్ కౌంటర్ మ్యాన్. ఇప్పుడు వీడికి రా. హలో, సే దిస్ గాయ్. ఏంటి ఎక్స్ప్రెషన్ ఏంటి అలా పెట్టు? ఫ్లైట్ ఎక్కేదాకా ఎక్స్ప్రెషన్ చేంజ్ కాదు బ్రో. నీ బట్టలు బాగానే వెళ్తాయిలే. అందుకే ఇక్కడ ఎపిక్ జోక్స్ అవుతున్నాయి guys. चल कहेंगे चल. हो गया वैसे. उन्हें बैगिंग करते समय कौन माना? मनोज भाई ट्यूशन फ्रेंड. मैं एक जन क्या बोलते हैं माना? ट्यूशन फ्रेंड का बोलता है काउंटर वाले को. असल में स्कूल పోయినా వారా చిన్నప్పుడు. లాస్ట్లో ఇంకో ఎపిక్ డైలాగ్ ఏంటి తెలుసా? ఆ స్కూల్ గురించి అడిగిన డైలాగ్ మాత్రం అప్లోడ్ చేయకండి చెప్పాను. ఒకటి ఎక్కడ పెడతావు? ఇక్కడ ఇక్కడికి వచ్చేస్తా అన్నారు. ఇడ్లీ బాగుంటుంది అన్న, ఇక్కడ తిన్నాను తొందరగా వెళ్ళి. సాకేత్ అన్న విన్నాడు, తొందరగా వెళ్ళి ఇడ్లీ తిన్నాం రా. ఐ హేట్ ఇడ్లీ. దోశ కూడా ఉంటుంది, దోశ తింటా నేను. ఈ ఇడ్లీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఎవ్రీ టైం ఇడ్లీ తింటా, ఎవ్రీ టైం అంటే ఇన్ ద సెన్స్ నేను ఎప్పుడైతే వస్తానో అప్పుడు ఫర్ షూర్ ఇక్కడ వచ్చి తింటా. బోర్డింగ్ వస్తుంది కదా. మమ్మీతో ఉన్నాయి. ఏది? నా షూస్ ఎక్కడ పెట్టేసి ఎక్కడ పెట్టాలి, ఇక్కడే చూడు ఇక్కడ. ఆల్పిన్స్టర్స్ గాయ్స్, ఆల్పిన్స్టర్స్. డే 1 బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేనైతే ఇడ్లీ తీసుకున్నా, ఇడ్లీ అండ్ వడ. మనోజ్ అన్న కూడా ఇడ్లీ తీసుకున్నాడు, సేమ్ ఇడ్లీ అండ్ వడ. ఈయనకి ఇడ్లీ అంటే ఇష్టం లేదంట, అండ్ ఇడ్లీ దోశ తీసుకున్నాడు. మా మమ్మీ పొంగల్ ఇడ్లీ ఒకటే. ఇడ్లీ ఒక్కటే. ఐ మీన్ దోశ లేదు ఇక్కడ, దొరకదు కూడా. సో ఫైనల్గా ఢిల్లీ అయితే రీచ్ అయిపోయాం. న్యూ ఢిల్లీ కదా అది, న్యూ ఢిల్లీ ఎయిర్పోర్ట్. సో ఢిల్లీ అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడ టైం వచ్చేసి 1 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్ మనం రైల్వే స్టేషన్ వెళ్ళాలి. అండ్ రైల్వే స్టేషన్ నుంచి ఎక్కడికి డైనీస్ మోటో మ్యాడ్నెస్ షోరూమ్కి వెళ్తాం. వస్తుంది కనెక్షన్ అయితే అవుతుంది. ఎయిర్పోర్ట్ నుంచి మెట్రో వెళ్తాం, సబ్వే మెట్రో ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ నుంచి మనం రైల్వే స్టేషన్కి 25 మినిట్స్ టైం పడుతుంది. 25 మినిట్స్ కదా, 25 మినిట్స్ టైం పడుతుంది. 2 స్టేషన్స్ ఉన్నాయంటే ఇన్ బిట్వీన్. ఎయిర్పోర్ట్ నుంచి న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ వెళ్ళిపోవచ్చు. లెట్స్ గో గైస్, లెట్స్ గో. సీదా ఇప్పుడు వెళ్ళిపోవాలి, తొందరగా వెళ్ళిపోవాలి లోపలికి. హాజ్ కాస్కి రావాల్సి వస్తుంది. అండ్ అక్కడ నుంచి మనం రైల్వే స్టేషన్, న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే హాజ్ కాస్ అనేది జంక్షన్. ఎలాగైతే మన హైదరాబాద్లో అమీర్పేట్ జంక్షన్ ఎలా ఉంటుంది మెట్రో ట్రైన్స్కి, అలా హాజ్ కాస్ అనేది ఒక జంక్షన్ అనమాట. గైస్, బైక్ తీసుకోవడానికి అయితే పార్సల్ ఆఫీస్కి వచ్చేసాను.
ఎన్ని ఉన్నాయి వెనకాల మన వెనక మన బైక్ ఎక్కడుందో వెతకాలి ఇప్పుడు. అక్కడ ఉంటాయండి, అక్కడక్కడ బైక్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు అది ఎవరు ఇస్తారని చూడాలి. మా దగ్గర రిసిప్ట్ లేదు. అండ్ యాక్చువల్ రిసిప్ట్ నేను మర్చిపోయా హైదరాబాద్లో. డైనిష్ షోరూమ్కి అయితే వచ్చేసా. ఇక్కడికి వచ్చిన తర్వాత టెస్ట్ చేస్తున్నా రైడింగ్ ప్యాంట్ అండ్ రైడింగ్ జాకెట్. రైడింగ్ జాకెట్ అయితే ఇక్కడ చాలా బాగుంది. ఆ అప్పర్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ లోయర్ సైజ్ చూస్తున్నాం, పర్ఫెక్ట్ సైజ్. ఇది వచ్చేసి లోయర్, ఇలా అయితే ఉంది లోయర్, బాగుంది కదా. అండ్ ఇక్కడ చాలా అంటే చాలా మోడల్స్ ఉన్నాయి. ఈవెన్ రైడింగ్ అండ్ టూరింగ్కి అయితే సపరేట్ ఎడిషనే ఉంది ఇక్కడ పెట్టేసి వాళ్ళు. సో నాకైతే చాలా బాగా నచ్చింది. చూపిస్తాను నేను ఏది చూసానో. నేను చూసింది ఇది, చాలా బాగుంది. దీంట్లో వామ్ హీటర్ది కూడా వస్తుంది, వామ్ జాకెట్ కూడా లోపల ఫిట్ అయి వస్తుంది. కన్నా కోసం వెయిటింగ్. సాత్విక్ అన్న రిసిప్ట్ ఇవ్వడానికి వెళ్ళండి. బైక్ అక్కడే ఉండిపోయింది. బైక్ ఇవ్వరంట ఫిజికల్ రిసిప్ట్ లేకుంటే. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ఎప్పటికైనా మన దగ్గర ఫిజికల్ రిసిప్ట్ లేకుండా బైక్ ఎప్పుడు తీసుకోలేము. పార్సల్ వచ్చిన కొరియర్ బైక్స్ వాళ్ళు ఇప్పుడు వెయిట్ చేస్తున్నా, రేపు అవుతుంది. ఈరోజు 1 డే క్యాన్సిల్ అయిపోయింది దీనివల్ల. నేను మర్చిపోయిన ఇంట్లో నా ఇర్రెగ్యులారిటీ వల్ల. ఇప్పుడు 1 డే లాస్. రేపు అయితే స్టార్ట్ అవుతాం. రేపు కూడా 50-50 ఛాన్సెస్, నాకు తెలియదు రేపు ఏమవుతుందేమో. అండ్ ఇక్కడ మనోజ్ అన్న అంతా కూర్చొని అన్న కెమెరామ్యాన్. సే హలో. ఇప్పుడే ఏమేమి షాపింగ్ ఇప్పుడు ఏం లేదు, నా జాకెట్ బాగుంది, సెట్ అయిపోయింది. ఇది సైజ్ కొంచెం పెద్దగా అయింది, అదే ఏదైతే ఉందో సైజ్ పెద్దగా అయింది. షూ బాగుంది నాకు. ఇక్కడ ఉన్నాయి వాళ్ళ దగ్గర. నేను ఫస్ట్ తీసుకోవాలనుకున్నది ఇది. దీంట్లో కానీ సైజ్ లేదు నాకు, కానీ ఇట్స్ ఓకే. సేమ్ కానీ కలర్ వేరు, బ్లాక్ అస్థెటిక్ కలర్ చాలా బాగుంటుంది. ఎవరికి ఎక్కడికైనా వేసుకోవచ్చు బ్లాక్ అనేది. సో రైడింగ్ జాకెట్, రైడింగ్ ప్యాంట్ దాని ప్రకారం చూస్తున్నారు. చూద్దాం. ఈ ఆప్షనల్గా ఉన్నాయి, అది కాకుండా ఇంకా చూస్తాం ఏదనేది చూస్తున్నా. ఏవల్ల దిస్ వన్ size available. I will check in this. So what is the difference between in this and in this? This is completely touring, Okay. and this is for the riding. Riding purpose, right? Okay, please, I want to check in this. Say hi. హాయ్. ఈ ప్యాంట్ బిల్ చేసేస్తాం. బిల్ చేసేసి సాకేత్ అన్న అక్కడ రూమ్ తీసుకుంటున్నారంట రైల్వే స్టేషన్ దగ్గర. సో బైక్ తీసుకోవాలి, డాక్యుమెంట్ ప్రాసెస్ ఉంది, ఇదంతా కొంచెం చేసేది ఉంది. తొందరగా ఇస్తే ఆ పని చూసుకోవచ్చు. एक शो आता है इसमें. Roaring, lights are blinding, on the line there's no rewinding. Hearts on fire, adrenaline flows, no turning back, just feel the roads. Tires screeching, pavement burns, hit the gas, watch the wheels turn. Turn through wind like a speeding blade in this race. See guys, after time వచ్చేసి 11 అవుతుంది, 11 PM నైట్. మార్నింగ్ ఫ్లైట్ దిగినప్పటి నుంచి పేపర్స్ కోసం చూస్తున్నాం, డాక్యుమెంట్స్ అని. FIR రాయించుకున్నారు మా చేత. FIR అని అన్నీ అటు సిటీ అవుట్స్కట్స్లోకి వెళ్ళి లాయర్ని కలిసి లాయర్ దగ్గర డాక్యుమెంట్ గ్యాదర్ చేసి ఇస్తే అప్పుడు నాకు బండి తీయడానికి రెడీ అయ్యారు. సో ఇది కూడా కాదు నా బండి, షిట్ అది కాదు, అది అనుకున్నా. ఇది కూడా కాదు, అది ఉంటుందేమో ఇంకా, అది అదే అనుకున్నా, అలా అనిపించింది. సో అలా జరిగింది. అండ్ చాలా హెడేక్ అసలు. ఎంత చేశారంటే మనం పోలేం లాస్ట్. అండ్ గాయస్ ఎప్పుడు రిసిప్ట్ అయితే అస్సలు మర్చిపోదు. ఇంపార్టెన్స్ ఆఫ్ రిసిప్ట్ అంటే అయినా రిసిప్ట్ పక్కన పెడితే నిన్న రాత్రి 12 నుంచి ఇప్పుడు రాత్రి 12 వరకు ఫుల్ రష్లోనే ఉన్నాం మేము. సో ఫైనల్లీ మన బైక్ దగ్గరికి అయితే వచ్చేసాం. ప్లాట్ఫామ్ నెంబర్ 8 పైన ఉంది. ఇలా ఈ బ్రేక్లో నాకు డౌట్ వస్తుంది, ఇది ఇంత పెద్దగా అయిందని అది ఆలోచిస్తున్నా. చేసి ఇక్కడ బెండ్ అయింది 1000% వాళ్ళు ఏదో చేశారు ఇక్కడ. ఇక్కడ తగిలినట్టుంది. ఇంకా అది పక్కన పెడితే
Yeah, everything is fine. ఢిల్లీ వచ్చిన తర్వాత ఫస్ట్ ఫుల్ టైం రైల్వే స్టేషన్ నుంచి ఇప్పుడే బైక్ తెచ్చాం 11:59 6 12 డే చేంజ్ అయిపోయింది. డేట్ వచ్చేసి 10 and this is Tuesday. Wow, 12 o'clock, exactly 12 o'clock. తెలియకుండా తెలియకుండా ఫుల్ టైం కొట్టేస్తాం. సక్సెస్ఫుల్లీ డే 1 వేస్టెడ్. సక్సెస్ఫుల్లీ డే 1 అది 12 to 12 ఎగ్జాక్ట్గా ఎలా వేస్ట్ చేయాలా. ఎవ్రీ హవర్ టు హవర్ వేస్ట్ అయింది. సరదాగా గడిపింది ఏరోప్లేన్లోనే అంతే. ఏరోప్లేన్ దిగిన తర్వాత ఎక్కక ముందు మొత్తం హెడ్బ్రేక్